కారులో క్రూజ్ కంట్రోల్ ఎవరి గురించి ఒక వ్యక్తి దీనిని కనిపెట్టాడు అని నేను మీకు చెప్తే మీరు నమ్మరు. ఇది ఇంపాసిబుల్ అని మీరు చెప్తారు. కాసేపు ఎవరైనా మీ కళ్ళకు గంతలు కట్టుకుంటే మీకు ఎంత అనీజీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే క్రూజ్ కంట్రోల్ని కనిపెట్టిన రాల్ఫ్ టీటర్ ఒక బ్లైండ్ పర్సన్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రాల్ఫ్ టీటర్ ఒకసారి తన ఫ్యామిలీ లాయర్తో కలిసి రైడ్కి వెళ్తున్నాడు. అప్పుడు ఒక విషయం అతనికి చాలా చికాకు కలిగించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లాయర్ కొన్నిసార్లు సడన్గా కారు స్పీడ్ని పెంచేవాడు, మరియు కొన్నిసార్లు సడన్గా స్పీడ్ని తగ్గించేవాడు. దీన్ని చూసిన టీటర్కు స్పీడ్ కంట్రోల్ డివైస్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది, మరియు 1945లో అతను స్పీడ్ కంట్రోల్ డివైస్కి ఫస్ట్ పేటెంట్ని కూడా పొందాడు. దీని తర్వాత 1950లో ఈ డివైస్ యొక్క ట్రేడ్ మార్క్ పేరుని స్పీడో స్టేట్గా ఉంచబడింది, మరియు మొదటిసారిగా 1958లో ఆటో పైలట్ పేరుతో క్రిస్లర్ యొక్క లగ్జరీ కార్ మోడల్స్లో కమర్షియల్గా ఉపయోగించబడింది. ఆ తర్వాత కార్డియాలిక్ ఈ డివైస్కి క్రూజ్ కంట్రోల్ అని పేరు పెట్టారు. ఇది ఇప్పటివరకు యూజ్లో ఉంది.